జరండి, కొద్దిగా జరండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ గురువాయిపాలెం గ్రామంలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయడం కోసం మా నర్సాపేట సబ్ డివిజన్ నుంచి సుమారు 80 మంది సిబ్బంది, అంటే పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా 20 మంది ఆఫీసర్స్, దగ్గర 105 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 53 రికార్డ్లెస్ టూ వీలర్స్, ఈ కనపడే టూ వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ టూ వీలర్స్కి రికార్డులు కనుక ఉంటే సాయంత్రంలోపు మీరు తీసుకొచ్చి ఎస్ఐ గారిని కలిసి బండ్లు తీసుకోవచ్చు. సాయంత్రంలోపు కనుక మీరు ఇవ్వలేకపోతే రికార్డు అది దొంగ బండిగా భావించి కోర్టుకు పెట్టడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. ఆ బండి ఇంకా మీకు రాదు. అది మరలా రేపొద్దున ఎక్కడన్నా కానీ ఏ దొంగ దగ్గర నుంచో మీ దగ్గరకు వచ్చిందని తెలిస్తే మళ్ళీ మీరు అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి రికార్డు ఉంటే తీసుకోండి, లేకపోతే అది ముందే చెప్పండి ఎస్ఐ గారికి. తర్వాత ముఖ్యంగా ఈ ఆపరేషన్లో ఎందుకు చేసామంటే, మన గ్రామంలో రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఉందా, ఇది పంచాయతీ, ఇది పంచాయతీలోనే ఉంది కాబట్టి మీకు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. బహుశా నవంబరు, డిసెంబరు లేదంటే జనవరిలో రావచ్చు. ఎప్పుడు వచ్చినా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మీరు ఎలక్షన్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లో చిన్న గొడవ అయినా సరే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ కేసులో ఒక్క కేసులో ఇన్వాల్వ్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పైపెచ్చు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడో 1980లో 94లో ఎలక్షన్లలో గొడవలు అయినటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు పిలుస్తున్నాం. అంటే 30 ఏళ్ళకు కూడా వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో పలానా టైంలో నీ దగ్గర ఎలక్షన్ కేసు ఉంది అంటే, ఎలక్షన్ కేసు అంత సీరియస్, దాంట్లో మేము చేసేది ఏముండదు, పూర్తిగా ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటాయి ఆ కేసులన్నీ, తీసేయడానికి లేదు. ఈవెన్ కోర్టు కొట్టేసినా సరే మీ మీద ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. కొట్టేసిన కేసు ఎలక్షన్ కేసు అని నడుస్తుంది. సో దయచేసి ఆ ఎలక్షన్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. అది చెప్పడం కోసమే ముఖ్యంగా ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ మీ ఊర్లో చేయడం జరిగింది. ఇకపోతే మీరు రీసెంట్గా చూస్తున్నారు, ముఖ్యంగా ఈ గంజాయికి మన పిల్లలు వెళ్ళి అలవాటు పడుతున్నారు. పిల్లల్లో మీరు చూసుకోవాలి, పిల్లోడు ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది, ఎవరితో తిరుగుతుంది, ఆ తిరిగేవాళ్ళు మంచివాళ్ళ కాదా, అది మీరు చూసుకోకపోతే పిల్లోడు ఒకసారి ట్రాక్ తప్పాడంటే, గంజాయికి అలవాటు పడ్డాడంటే ఇంకా మన కంట్రోల్లోకి రారు. వాళ్ళ విన్యాసాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంట్లో మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని చంపే స్టేజ్కి కూడా వస్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఆ జాగ్రత్తలో భాగంగా మీ ఊర్లో ఎవడైనా సరే గంజాయి అమ్మినా, తాగినా, ట్రాన్స్పోర్ట్ చేసినా ఇలాంటి సమాచారం ఏమాత్రం ఉంటే వెంటనే ఎస్ఐ గారికి, సిఐ గారికి తెలియజేయండి. అదేవిధంగా లేదు వాళ్ళకి చేయడం ఇబ్బంది అయితే నువ్వు ఐడెంటిఫై అవుతావు అనుకుంటే 112 నంబరు 112, ఇంతకుముందు 100 అందరికి అలవాటు, అది తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు 112 కొట్టేస్తే ఖచ్చితంగా మనకి వెంటనే మీకు 15 నిమిషాల్లో మీ ఊరికి పోలీసులు వచ్చేస్తారు. రూరల్ పోలీసులు 15 నిమిషాలే టైము. వచ్చి మీరు ఎక్కడైతే చెప్తారో ఆ ప్లేస్కి వెళ్ళి మేము సెర్చ్ చేస్తాం. అదేవిధంగా ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళు కానీ, పొలాల్లో కూర్చొని ప్యాకెట్లు ఆడే అనవసరం కుటుంబాలంతా నాశనం చేసుకుంటున్నారు. ఆ సమాచారం కానీ, ఈ గంజాయి సమాచారం కానీ ఖచ్చితంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఊర్లో జరుగుతున్నా సరే వెంటనే తెలియజేయండి. చిన్న గొడవలు ఉంటే ఏమన్నా ఇక్కడే మాట్లాడుకొని పెద్దల సమక్షంలో క్లోజ్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ దగ్గర రాకుండా ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఇక్కడి నుంచి మీకు దగ్గర నర్సాపేట, పొద్దున్న లేస్తే ఏ పనికైనా నర్సాపేట రావాలి. నర్సాపేట రావాలంటే వెంటనే బండి తీస్తారు. మరి టూ వీలర్ మోటార్ సైకిల్ తీయగానే మీరు ఆటోమేటిక్గా ఈ హెల్మెట్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. కానీ హెల్మెట్ లేకపోతే దారుణంగా ఎంతమంది చనిపోతున్నారు, రోజుకు ఒకరిద్దరు మన పల్నాడు జిల్లాలో చనిపోతున్నారు. ఎంటైర్ పల్నాడు జిల్లాలో రోజుకు ఒకరిద్దరు హెల్మెట్ లేని వాళ్ళు చనిపోతున్నారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో. ఎదురెదురు ముఖ్యంగా తాగేసి ఈవినింగ్ 7-8 ఎదురెదురు గుద్దుకుంటున్నారు. వాడో ఈడో ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. ఆ టైంలో హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా బతుకుతారు. దయచేసి హెల్మెట్ వాడండి. ఎవరు కూడా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ తీయదు. మోటార్ సైకిల్కి తగిలియండి అట్లా హెల్మెట్.
ఖచ్చితంగా పెట్టుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష. హెల్మెట్ ద్వారా బతికిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి. హెల్మెట్ లేని వాళ్ళు చనిపోవటమా, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవటమా, పనికి రాకుండా పోవటం, ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసేస్తారు. మీరు చేసే పని వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడిద్ది. ఇంట్లో నువ్వు పోతే ఏముంటుంది, ఇంక ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. పిల్లలు చదువులు ఆగిపోతాయి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఇది కాకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి త్వరలో. ఆ ఎలక్షన్లోకి ఎవరు కూడా వెళ్ళదు. మీరు మళ్ళీ ఆడికొచ్చి మా పార్టీకి సపోర్టు, ఆ పార్టీకి సపోర్టు, ఈ పార్టీకి సపోర్టులని, పిచ్చి సపోర్ట్లు ఏం చేసుకొని మీదకి తెచ్చుకోవాకండి. ఎవరు కూడా రావద్దు. మీ ఎలక్షన్లో అప్పుడు, పంచాయతీ ఎలక్షన్లో అప్పుడు ప్రశాంతంగా ఓటేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది అందరికి అర్థమైంది అనుకుంటాను. ఆ తర్వాత ఈ పాత కేసులు ఏమున్నాయి ఇక్కడ, పెద్ద పాత కేసులు ఏమి లేవు, చిన్న చిన్న పిట్టి కేసులే కాబట్టి తాగి అల్లరి చేసే దగ్గర కూడా బాగా ఎక్కువ అయితే వెంటనే చేయండి. 100 కొడితే 112 కొడితే వెంటనే పోలీసు వస్తారు. అది కూడా చూస్తూ ఉండబాగండి. వాళ్ళే కొట్టుకొని టక్కన ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కోటప్పకొండకి వెళ్ళే దారిలో బాగా తాగి ఇబ్బంది ఓపెనింగ్ జరుగుతూ ఉంది. మీకు ఓపెనింగ్లో దొరికితే మీకు రికార్డులోకి వచ్చేస్తారు. ఒకసారి తాగి రోడ్డు మీద తాగుతా దొరికారంటే అది ఓపెనింగ్ కింద కేసు కడుతున్నాము, రికార్డు వచ్చేస్తుంది, పోలీస్ రికార్డులోకి తాగుబోతు కింద వచ్చేస్తుంది ఇది. సో అవి కూడా ఎవరో దయచేసి మీరు తాగాలనుకుంటే ఇంట్లో తాగండి, లేకపోతే ఆ బార్లో, రెస్టారెంట్లో లోపల కూర్చొని తాగండి. రోడ్ల మీద తాగొద్దు. అలాగే తాగి డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. తాగి డ్రైవింగ్ చేస్తేనే ప్రాణాలు పోతాయి. ఆ తాగి డ్రైవింగ్ చేసి నువ్వు హెల్మెట్ లేకుండా పోతా ఉంటే నీతో పాటు నువ్వు ఎదురుగా వచ్చేవాడిని ఖచ్చితంగా గుద్దుతావు. నీ ప్రాణంతో పాటు వాడి ప్రాణం పోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో మిమ్మల్ని అవేర్ చేయాలని మా ఐజీ గారు, ఇప్పుడు ఐజీ గారు మనకి ఇన్ఛార్జి, ఎస్పీ గారు లేనందువలన మా ఐజీ గారి ఆర్డర్స్ మేరకు ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. పోలీస్ శాఖ తరఫున థ్యాంక్ యూ.